హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బర్త్డే. కానీ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? వర్క్కే వెళ్తున్నాను. నేను పార్ట్ టైం వర్క్ చేస్తున్నా కాబట్టి యూనివర్సిటీ డేస్లో నాకు ఆఫ్ ఉంటుంది. సో సాటర్డే అండ్ సండే అస్సలు ఆఫ్ ఇవ్వరు. కాబట్టి ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని అలా వర్క్కి స్టార్ట్ అయిపోయాను. నేను వర్క్ చేసుకొని వస్తాను. ఈలోపు నా నైట్ బర్త్డే సెలబ్రేషన్ చూసేస్తాం. నేను, లహరి, మా తమ్ముడు కార్తీక్ ఒకటే ఇంట్లో ఉంటాము. మా హౌస్ వార్మింగ్ వీడియో మీరు చూసే ఉంటారు. ఇఫ్ నాట్, గో అండ్ చెక్ ఇన్ మై షార్ట్స్. సో నైట్ వచ్చేసరికి దే సర్ప్రైజ్ మీ విత్ ఏ కేక్. అలా కేక్ కట్ చేసేసి తినేసాము. కేక్ ఈస్ వెరీ టేస్టీ. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక గిఫ్ట్స్ ఓపెన్ చేశాను. మా తమ్ముడు ఒక 4 గిఫ్ట్స్ ఇచ్చాడు. 2 ఆఫ్ దెమ్ ఆర్ సిల్వర్. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో ఆ ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ గిఫ్ట్ అని చెప్పాలి. ఐ లిటరలీ లవ్డ్ ఇట్. సీ ద చైన్. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ క్యూట్. ఇంకో బొమ్మ గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ హానెస్ట్లీ ఐ వాజ్ ఇన్ షాక్. మార్నింగ్ నేను, లహరి పాండా మార్ట్కని వెళ్ళాము. ఇట్స్ లైక్ రియల్ టైం థీము. అక్కడ ఇదే బొమ్మ ముందు ఒక 2 minutes వెయిట్ చేసాము. లైక్ కొందామని డిస్కస్ చేసాం. బట్ ఆ షాప్లో అప్పటికే చాలా కొనేసాం. సో వీఆర్ లైక్ ఓకే, లెట్స్ లీవ్ ఇట్ ఫర్ నౌ అని అనుకున్నాము. బట్ గెస్ వాట్, సేమ్ బొమ్మ మా తమ్ముడు ఒక 1 week ముందే కొనేసాడు. ఇఫ్ ఈ బాట్ దట్ టుడే, ఇప్పుడు డబల్ అయ్యేది. సో పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చాడు మా తమ్ముడు. ఐఎమ్ లైక్ లిటరలీ వెరీ హ్యాపీ. ఇంకో చిన్ని పర్ఫ్యూమ్ ఇచ్చాడు. ఇట్ స్మెల్స్ వెరీ గుడ్. అండ్ దట్స్ ఇట్. ఇలా నైట్ అయిపోయింది. ఓకే గాయ్స్, ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ ద వర్క్లో షార్ట్ షిఫ్ట్ అడిగి తీసుకున్నాను. అలా వర్క్ అవ్వగానే కొన్ని ఫొటోస్ దిగేసి క్విక్గా డ్రెస్ చేంజ్ చేసేసుకొని టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను. మార్నింగ్ వెళ్ళలేకపోయాను కాబట్టి ఇలా ఆఫ్టర్నూన్ ప్లాన్ చేశాను. యాక్చువల్లీ ఐ ప్లాన్ ఫర్ ఏ డిఫరెంట్ టెంపుల్, బట్ అది బస్లో ఒక 2 hours జర్నీ చూపించింది. అండ్ నాకు అంత టైం ట్రావెల్ చేయాలని అనిపించలేదు. బికాస్ 2 hours వెళ్ళడానికి 2 hours రావడానికే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్లాన్ టోటల్గా రివర్స్ అయిపోతుంది. సో ఐ ప్లాన్ ఫర్ ఏ డిఫరెంట్ టెంపుల్. దగ్గరలో ఉన్న స్వామినారాయణ టెంపుల్కి వచ్చేసాను. ఇట్ టుక్ లైక్ 30 minutes ఫర్ మీ. ఫాస్ట్గా బస్ దొరికేసింది. అంత స్మూత్ అని అనుకునే లోపే ఇంకో ట్విస్ట్ యాడ్ అయింది. నేను టైమింగ్స్ అంతగా చెక్ చేయలేదు. టెంపుల్ ఈస్ క్లోజ్డ్. లైక్ 2 hours వెయిట్ చేయాల్సింది వచ్చింది. బట్ ఇట్స్ ఎ వెరీ పీస్ఫుల్ ప్లేస్. లైక్ అస్సలు ఏ సౌండ్స్ లేవు. ఓన్లీ బర్డ్ సౌండ్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. లిటరలీ మెయిన్ రోడ్ నుంచి చాలా లోపలికి రావాలి ఈ టెంపుల్కి. కాబట్టి అస్సలు ఏ సౌండ్స్ లేవు. చాలా పీస్ఫుల్గా, చాలా సైలెంట్గా ఉంది. సో మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోయింది. ఫస్ట్ 45 minutes అలా బయట కూర్చున్నాను. నాకు లోపల ఏదో సౌండ్ వస్తున్నట్టు అనిపించింది. లెట్స్ చెక్ అని వెళ్ళాను. హిందీలో ఏదో స్పీచ్ జరుగుతుంది. లైక్ క్లోజ్ చేసిన 2 hours లోపల స్పీచ్ ఇచ్చి హారతి ఇస్తారంట. బట్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ థింగ్. బట్ నేను వెళ్ళిన టైంకి స్పీచ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. లాస్ట్లో హారతి టైంకి వెళ్ళాను. ఇట్ వాస్ సచ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. లైక్ ఈ కంట్రీలో కూడా ఇంత మంచిగా చేస్తారని అస్సలు అనుకోలేదు. బికాస్ ఆల్రెడీ నేను ఒక 2 to 3 times వచ్చాను. బట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దిస్. లైక్ ఈ టైంలో నేను ఎప్పుడు రాలేదు కాబట్టి. బట్ మంత్లీ వన్స్ దే విల్ డూ దిస్ అంట. సో హారతి టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క హారతి ఇచ్చారు. మనతోనే హారతి ఇప్పించారు దేవుడికి. దట్ మూమెంట్ ఫెల్ట్ సో పీస్ఫుల్. నా హార్ట్ నిజంగా ఫుల్ అయింది. ఇంకా అలా హారతి ఇచ్చేసి దేవుని దర్శనం చేసేసుకొని అలా బయటికి వచ్చేసాను. అక్కడ ఫుడ్ పెట్టారు. యాజ్ యూ నో, స్వామినారాయణ టెంపుల్లో ఇలా ఫ్రీగా ఫుడ్ పెడతారు అనేసి. అండ్ ఫుడ్ వాజ్ ప్రిటీ గుడ్. ఇంకా అలా దర్శనం అయిపోయాక కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బయటికి వచ్చేసాను. అండ్ అగైన్ ఏ క్విక్ డ్రెస్ చేంజ్. నైట్ డిన్నర్కి ప్లాన్ చేశాను అనమాట. సో నేను ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు అండ్ లహరి కూడా వర్క్ నుంచి వచ్చేసారు. ఇంకా అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయి బస్ ఎక్కేసాము. ఆఫ్టర్ 30 minutes ఆఫ్ ట్రావెల్ మేము అనుకున్న ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అలా గ్రీన్ పడ్డప్పుడు మాత్రమే క్రాస్ అవ్వాలి. రెడ్ పడితే ఆగిపోవాలన్నమాట. సో అలా ముందరికి వెళ్తున్నప్పుడు థాలి అని ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. వీఆర్ లైక్ టు గో దేర్ అని అనుకున్నాము. బట్ స్టిల్ మేము ట్రై చేయాలనుకుంది కొరియన్ రెస్టారెంట్లో కాబట్టి స్ట్రైట్గా కొరియన్ రెస్టారెంట్కి వచ్చేసాము.
డైనింగ్ ప్లేస్ వాస్ ప్రిటీ గుడ్, క్యూట్గా ఉంది. నాట్ ఎ బిగ్ ప్లేస్ బట్ ఇట్స్ క్యూట్. ఒక ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చున్నాము. ఇంకా అలా కొన్ని వీడియోస్ చేసుకొని ఫొటోస్ తీసేసుకొని మెన్యూ చూసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. నేను కార్తిక్ వెజిటేరియన్స్ కాబట్టి టోఫు హాట్ పాట్ అండ్ మష్రూమ్ కిసడల్లా ఆర్డర్ ఇచ్చాము. బట్ లహరి లవ్స్ నాన్ వెజ్, సో షీ ఆర్డర్డ్ హనీ చికెన్ అండ్ చికెన్ హాట్ పాట్. టేస్ట్ బాగుంది, బట్ హానెస్ట్లీ హాట్ పాట్ కంటే స్టార్టర్సే బాగున్నాయి అనిపించింది. అలా తింటూ కొన్ని ముచ్చట్లు చెప్పుకున్నాం. అలా మాట్లాడుతూ సడన్గా మాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే అందరూ చేసేది లెట్స్ గెస్ ద టోటల్ ప్రైస్ అని అనుకున్నాము. గెస్ లారీ 125 to $130. ఓకే డన్. కార్తిక్ 150 to 170. 150 to 170. వాట్? నో. ఓకే, ఎంత గెస్ చేస్తున్నావు? I'm guessing around Finally. 135 to 150. ఫైనలీ బిల్ వచ్చేసింది. ఇట్స్ $124. ఆ లహరి ఎక్సైట్మెంట్ చూడండి, నేనే విన్ అయ్యాను అనేసి. ఇంకా అలా బిల్ పే చేసేసి హ్యాపీగా ఇంటికి రిటర్న్ అయిపోయాము. దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.